మీరు ఒకసారి చూసుకుంటే అసలు ముదిరాజులు బెస్తల మధ్య ఇన్ని సంవత్సరాల నుంచి కలిసిమెలిసిగా ఒకే వృత్తి చేసుకొని బతుకుతున్నటువంటి ముదిరాజులు బెస్తలకు వాళ్ళకు మధ్య ఎందుకు ఈ చిచ్చు పుట్టింది? వాళ్ళు ఎందుకు పరస్పరం ఘర్షించుకునే స్థాయికి వచ్చింది అంటే ముమ్మాటికి ఈ ప్రభుత్వాలు పార్టీలు పెట్టిన పంచాయతే. మీకు ఎటువంటి పంచాయతీ ఇదివరకు లేదు, కానీ ఈ పార్టీలు పెట్టిరు. మీరు ఒకసారి గమనించండి, జనవరి 3 తారీఖు 2017లో అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట ముదిరాజు బెస్తలను ఉద్దేశించి మాట్లాడిండు. ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1,00,000 చేప పిల్లలు వేయడం ద్వారా మళ్ళా తర్వాత ఇంకొక అదనంగా సహజంగా ఉత్పత్తి అయ్యే చేప పిల్లలు అన్నీ కలిపితే 2,00,000 టన్నులు ఈ తెలంగాణలో చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది ఎక్కువ శాతం మంది ముదిరాజులే చేపల వృత్తిలో ఉన్నారు. బెస్తలకు కొంత ఇబ్బందికరం జరిగింది. రాబోయే రోజుల్లో చేపల పెంపకాన్ని విస్తృతంగా చేసి కోట్ల రూపాయల మత్స్య సంపదను ఉత్పత్తి చేస్తాం, అప్పుడు బెస్తలకు అవకాశం కల్పిస్తామని చెప్పిండు. అప్పటి వరకు బెస్తలకు ముదిరాజులకు ఏ పంచాయతీ లేదు. ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పిన మరుసటి రోజు నుంచే బెస్తలకు ముదిరాజులకు విపరీతమైన పంచాయతీ తగాదా శురువైంది. అంటే ఈ మత్స్య సంపద ద్వారా ఈ వర్గాలను బ్రతికించే కార్యక్రమం కాదు. ఈ యూనిటీగా ఉన్నటువంటి ఈ వర్గం విడిపోతే వీళ్ళ నుంచి రాజకీయ డిమాండ్, వీళ్ళ నుంచి ఒక పొలిటికల్ పవర్ అనేది రాకుండా అవుతుంది అనేది బహుశా మీరు గమనించిరో లేదో. ఆ పార్టీ, ఆ నాయకుడు ఆ ఎత్తే వేసిండు, దాన్ని మనం గమనించలేకపోయినాం. ముదిరాజులు బెస్తలు విడిపోయి కొట్టుకున్నాడు. లంబాడీలు ఆదివాసీలు ఎట్లా విడిపోయిర్రో, మాదిగలు ఎట్లా విడిపోయిర్రో, మాలలు ఎట్లా విడిపోయిర్రో, ఇంకా ఇటువంటి యాదవులు గొల్లలు వీళ్ళు ఎట్లా విడిపోయిర్రో, కురుమోలు యాదవులు గొల్లోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా విడిపోయారు. అంటే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని రెండుగా ఈ సిస్టమ్ చీల్చుకుంటూ వస్తూ ఉంది. ఆ కుట్రను మీరు పసిగట్టలేక విడిపోయి కొట్టుకుంటా ఉన్నారు.